నిజానికి చాలా మంది అంటే మన సమాజానికి చావు గురించి తెలియదు, సూసైడ్ గురించి తెలియదు, ఒక మనిషి ఎందుకు బలవన్మరణంలోకి వెళ్తారో తెలియదు. అలాంటి వ్యక్తులకి ఎలాంటి సపోర్ట్ సిస్టమ్స్ అవసరం అవుతాయి అనేది వ్యక్తులుగా మనకి తెలియదు, ప్రభుత్వానికి అసలే తెలియదు. ఎందుకు అనంటే ఆడవాళ్లు ఈ రకమైనటువంటి దాంట్లోకి వెళ్లి చనిపోతే అది ఒక అవహేళన. ఒక ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళాలి, ఆ అమ్మాయికి ఎందుకు అవసరం వచ్చింది, ఆ అమ్మాయి ఇట్లాంటివన్నీ చాలా మాట్లాడతారు. జడ్జిమెంటల్ గా ఉంటారు, పని చేసే చోట జడ్జిమెంటల్ గా ఉంటారు. ఒక జీవితం, ఒక వైవాహిక జీవితం భగ్నమైతే దాని మీద ఇచ్చేటటువంటి తీర్పరులు, జడ్జిలు చాలా మంది ఉంటారు. ఎక్కడో ఉండరు, మన చుట్టూనే ఉంటారు. ఎంత హింసించాలో ఒక మనిషిని అంత హింసించి తిరిగి చంపడానికి కూడా రెడీ అవుతారు. చంపడం అంటే కత్తి తీసుకుని పొడవడం కాదు, ఇలా చంపటం కూడా. ఇది సమాజం చేసినటువంటి హత్య. ఒక యంగ్ ప్రామిసింగ్ జర్నలిస్ట్, తెలంగాణ బిడ్డ ఇలా చనిపోవటానికి దారి తీసింది ఒక వ్యక్తి, కానీ ఆ వ్యక్తి వెనకాల చాలా శక్తులున్నాయి. ఎప్పుడైతే ఒంటరిగా ఉంటున్నటువంటి మహిళల మీదకి తోడేళ్లలాగా, కాట్ల కుక్కల్లాగా వస్తున్నారో వాళ్ళందరి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. దయచేసి నేను ఇక్కడ చెప్తున్న మన సోదరులందరికీ చెప్తున్నది ఏంటంటే, మీ వైవాహిక జీవితాల్లో ఏమన్నా గొడవలుంటే పరిష్కరించుకోండి, కానీ ఇంకొక వ్యక్తి జీవితంలోకి వెళ్ళకండి, చొరబడకండి. మీ భార్య పిల్లల్ని అన్యాయం చేయకండి. ఇప్పుడు మనకి స్వేచ్ఛ కనిపిస్తోంది ఇక్కడ, కానీ ఆ వ్యక్తి వెనకాల ఇంకో కుటుంబము, వాళ్ళని కూడా అతను రోడ్డు మీదకి ఇచ్చేశాడు. ఏం అవసరం? మీ జీవితాల్లో సమస్యలుంటే లీగల్ గా పరిష్కరించుకోండి, ఇంకో జీవితంలోకి వెళ్ళండి. కానీ వెంటబడి 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 మిమ్మల్ని ప్రేమిస్తున్నామనో, మిమ్మల్ని కేర్ చేస్తున్నామనో, మళ్ళీ పెళ్లి చేసుకుంటామనో వాగ్దానాలతో ఆడపిల్లల జీవితాలతో ఆటలాడకండి. మీకు కూడా పిల్లలు ఉంటారు, రేపు వాళ్ళు ఇదే పరిస్థితిలోకి వస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అతన్ని శిక్షించడం అనేటటువంటిది చట్టపరంగా చేయాల్సినటువంటి పని. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది మాత్రము, ఇక్కడ నిలబడి కెమెరాలు పట్టుకున్నటువంటి లేదా చుట్టూ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క సోదరుడికి చెప్తున్నాను, మీ వైవాహిక జీవితంలో అపశృతులుంటే సరి చేసుకోండి, మాట్లాడుకోండి. మీకు మాట్లాడేటటువంటి శక్తి లేకపోతే మాలాంటి వాళ్ళ దగ్గరికి రండి, మేము మాట్లాడతాం, మీ బాధను వింటాం. కానీ ఇంకో వ్యక్తి జీవితాన్ని ఈ రకంగా చేసేటటువంటి హక్కు ఎవరికీ లేదు. తప్పప్పుల నిర్ణయాలు కాదు, ఆమె తప్పు చేసిందా అతను చేసిందా కాదు. అసలు ఆ రకమైనటువంటి దాంట్లోకి వెళితే ఇద్దరి జీవితాలే కాదు, వాళ్ళ చుట్టూ అల్లుకున్నటువంటి పిల్లల జీవితాలు కూడా నాశనమైపోతాయి. ఇది చాలా సీరియస్ గా ఆలోచించవలసింది. ఇవి చాలా చాలా వస్తూ ఉన్నాయి మా దగ్గరకి. మేము టీవీ చర్చల్లోకి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఎంత హేళనగా మాట్లాడాలో యాంకర్లు అంత హేళనగా మాట్లాడతారు. ఒక అమ్మాయి ఎందుకు హత్య చేసింది అంటే హేళన తప్పించి సమాజంలో మారుతున్నటువంటి సామాజిక పరిస్థితుల మీద ఒక సానుభూతి గాని, దాన్ని అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి గాని మీడియాకి లేకుండా పోయింది. ఒక వ్యక్తి ఇంకా నాకెవరూ లేరు, నా తల్లి కనిపించలేదు, తండ్రి కనిపించలేదు, నా బిడ్డ కనిపించలేదు, నా జీవితం ఇట్లా అయిపోయింది అనేటటువంటి డెసిషన్ కి వెళ్ళింది అని అంటే ఎంత హింస పడితే వెళ్తారు. సరదాగా ఎవరు సూసైడ్ గుర్తుపెట్టుకోండి. మీరెవరైనా సరదాగా చేసుకుంటారా? ఎవరన్నా ఒక ఉద్వేగంతో చేసుకున్నటువంటి చావుల్ని చూసిన తెలంగాణ ఇది. కానీ వైవాహిక జీవితంలో ఎన్ని రకాలైనటువంటి హేళనలు ఎదురైతే ఇంకా నాకు మార్గం లేదు అనుకునేటటువంటి, నిజానికి చాలా మంది ఉద్యమకారుల చేతిలో పెరిగినటువంటి అమ్మాయికి ఇంత పెద్ద ఉద్యమాలు కూడా ఒక మార్గంగా నిలబడలేకపోతే అది వైఫల్యమే.
మా అందరి వైఫల్యమే. మాకందరికీ తెలుసు. స్వేచ్ఛకి నేను తెలుసు, సంధ్య తెలుసు, జ్యోతి తెలుసు, ప్రతి ఒక్కళ్ళు తెలుసు, దీప్తి తెలుసు, ప్రతి ఒక్కళ్ళు తెలుసు. కానీ ఎందుకు రాలేకపోయింది? ఇది కదా ఆలోచించవలసింది. అతన్ని ఎన్కౌంటర్ చేయాలో లేకపోతే అవి కాదు. ఆ బిడ్డకి ఇంతమంది ఉన్నా గానీ ఎందుకు లేకుండా అయిపోయామనేది ఆలోచించాలి. తల్లిదండ్రి మాత్రమే కాదు, ఇంత పెద్ద సమాజం, ఇంత పెద్ద ఉద్యమ సమాజం ఉండి ఆ బిడ్డకి ఎందుకు కనిపించలేకపోయామనేటటువంటిది కదా. కళ్ళ ముందు పుట్టినటువంటి పిల్ల, కళ్ళ ముందు పెరిగినటువంటి పిల్ల. ఆంటీ మాకు మీడియాలో చాలా సమస్యలు ఉన్నాయి, మీరు మాట్లాడండి అని అడిగినటువంటి పిల్ల. మీరు మాట్లాడాలరా, మీ వెనుక మేము ఉంటామని చెప్పినప్పుడు మేము మాట్లాడితే మా ఉద్యోగాలు పోతాయి, మమ్మల్ని బదనాం చేస్తారన్నటువంటి చెప్పినటువంటి అమ్మాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగినటువంటి దాని మీద అమ్మాయి టెస్టిమోనీ కూడా ఇచ్చింది, ఏం జరుగుతోంది మీడియా రంగంలో అని చెప్పి. అంటే ఆ ధైర్యం ఉన్నటువంటి పిల్లని ఎంత గ్యాస్ లైటింగ్ చేస్తుంటారు దరిద్రులు. చెప్తున్నా కదా, ఎవరైనా కావచ్చు, కానీ ఒక అమ్మాయి జీవితాన్ని ఆ స్థాయిలోకి తీసుకెళ్లి చావు వరకు తీసుకెళ్లిన వాళ్ళు ఎవరైనా సరే క్షమార్హులు కాదు.